సమయం ఇచ్చిన దైవజనులకి వందనాలు, అలాగే సంఘానికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. పోయిన ఆదివారం మరి దైవజనులు వెస్లన్న తెలియజేసిన రీతిగా మరి బ్రదర్ రవి బండికి ఒంట్లో బాగాలేదు, అందరూ కొంచెం ప్రార్థించండి అని అన్న దాన్ని బట్టి నేను మీ ముందు సాక్షిగా నిలబడ్డాను. మరి అదే శుక్రవారం 9:20 నేను ఆర్ట్స్ కాలేజీలో కాస్త ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు కొంచెం ఈ పెదాలన్నీ కాస్త తిమ్మిరిగా అయ్యి, అలాగే నా కుడి చేయ కుడి కాలు వెంటనే పడిపోవడం మొదలుపెట్టింది, పట్టివ్వడం వదిలేసింది. అయితే అది ఏంటో తెలియక నేను అప్పటికి గ్రౌండ్లో 9:20 అంటే ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు, నేను ఒక్కడనే ఉన్నా. ఇంకో కుర్రోడు ఎవరో అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నేను వెయిట్ చేసి ఇంకా అదేంటో నాకు అర్థం కాక ఇమ్మీడియట్గా మన సంఘంలో ఉన్న ఒక డాక్టర్ ప్రసన్నకి ఫోన్ చేశాను. అమ్మ ఇలా నా లెఫ్ట్ సైడ్ అంతా లాగేస్తుంది, నేను హాస్పిటల్కి వచ్చేస్తున్నాను అని తెలియజేశాను. అన్న వచ్చేయండి అన్న. కానీ నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళడానికి ఆ ఒక్క అబ్బాయి ఉన్నాడు. నా పరిస్థితి చూసి ఆ అబ్బాయి కూడా కంగారు పడిపోయాడు. ముందు నేను అసలు ఎలా ఉన్నానో నాకే తెలియట్లేదు అనమాట. మొత్తం ఈ పెదాలంతా తిమ్మిరి ఎక్కడ నాకు కాలు చేయ పట్టు వదిలేస్తే నేను కనీసం అడుగులు కూడా వేయలేకపోతున్నాను. అప్పుడు వెంటనే ఆ అబ్బాయి సహాయం తీసుకుని నన్ను కొంచెం సాయి హాస్పిటల్ దగ్గర దించి మిగతాది నేను చూసుకుంటానని అంటే తను కూడా కంగారు పడి అన్న అలాగేండి అన్న ఎక్కడన్నా అంటున్నాడు, కానీ తనకి ధైర్యం సరిపోవట్లేదు, ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది. అలా రోడ్డు మీదకి వెళ్ళేటప్పటికి డాక్టర్ ప్రసన్న వాళ్ళ హస్బెండ్ జీవా, తను కూడా మన ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు. జీవా అప్పుడే ఎదురయ్యాడు అనమాట. ఎదురవగానే నాకు ఇంకా నా సహోదరుడే ఇంకా అలా వచ్చినట్టుగా దేవుడే పంపించాడు. వెంటనే గట్టిగా అరిసాను జీవా అని. అన్న అంటే ఇంక వెంటనే నా దగ్గరికి వచ్చాడు. కొంచెం నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళా, ఇది పరిస్థితి అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇంకా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా నన్ను చూసి ఇమీడియట్గా ఈసీజీ మిగతా టెస్టులు అన్నీ తీశారు, కానీ అన్నీ నార్మల్ ఉన్నాయి. కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం బలం వచ్చి మళ్ళీ నేను నార్మల్ అయ్యేటప్పటికి వాళ్ళు అంటున్నారు ఇది స్ట్రోక్ కాదండి, మీకు మేబీ ఏ షుగర్ అప్ అండ్ డౌన్ అయ్యి ఉంటుంది అని అంటున్నారు. కానీ గ్రౌండ్లో ఉన్న పరిస్థితి నాకు తెలుసు, ఆ కాలు చేయ వదిలేయడం అది నాకు తెలుసు. ఇక నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఈలోపు అన్నకు ఒక మెసేజ్ పెట్టాను. అన్న అని సింపుల్గా ఒక మెసేజ్ పెడితే అన్న వెంటనే రెస్పాండ్ అయ్యి ఏం లేదు, మీరు జస్ట్ రెస్ట్ తీసుకోండి, నేను ప్రేయర్ చేస్తున్నాను, ఇబ్బంది ఏం లేదు అని అన్న అలా చెప్పడం. ఇంక నేను రెస్ట్ తీసుకుంటున్నాను. 10:45 వేరే డాక్టర్ గారు వచ్చి టెస్ట్ చేసి అంతా నార్మలే ఉంది, మీకు బాగానే ఉంది, ఒకసారి చూద్దాం అనేసి అంటుంటే ఇక నేనే ఒప్పుకోలేదన్నమాట. అన్న లేదండి, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నేను సరిగ్గా రాలేకపోయాను, మేబీ ఇప్పుడంటే నాకు బలం వచ్చింది, కానీ బట్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం నా పరిస్థితి ఇది కాదు, ఒకసారి చూడండి అని అంటే అప్పుడు ఆయన ఎంఆర్ఐ మిగతావన్నీ టెస్టులు చేస్తే నాకు బ్రెయిన్లో క్లాట్ ఉందని తెలిసింది. అప్పటికే 3.5 hours అయ్యింది. మనం 4 hours విండో పీరియడ్ అంటాం అనమాట. మనకి ఏదన్నా స్ట్రోక్ వచ్చినప్పుడు 4 hours మనకు ఒక ఇంజెక్షన్ పడాలి, అది పడితే నార్మల్గానే ఉంటాం. ఆ టైమే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఇప్పటికి 3.5 hours అయ్యింది. సరే అనేలోపు నాకు బ్లడ్ క్లాట్ అని తెలిసి అప్పుడు నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒక ఇంజెక్షన్ అది ఇవ్వగానే నేను మళ్ళీ మీ ముందు ఈ కుడిచి ఇదంతా బాగానే ఉంది, మీ ముందు ఇలా సజీవంగా నిలబడి మీ ముందు సాక్ష్యం చెప్తున్నాను. మరి దేవుడు ఏ అర్హత లేని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించి మళ్ళీ తన కృపలో నన్ను వాడుకోవడానికి నన్ను నిలవబెట్టిన దేవాది దేవునికి వందనాలు చెప్తున్నాను. సంఘంగా నా గురించి ప్రార్థించిన మీ అందరికీ, అలాగే హాస్పిటల్లో నాకు మరి సహోదరుడు ప్రదీప్, అలాగే సురేష్ గారు మరి నా వెన్నంటే ఉండి, ఎందుకంటే ఆ టైంకి నా దగ్గర నా ఫ్యామిలీ కూడా లేదు, తను ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళింది, నేను ఒక్కడనే ఉన్నాను. ఒకవేళ ఇంటి దగ్గర నాకు అలాంటిది ఏదన్నా వచ్చి ఏ నిద్దట్లోనే వస్తే మరి నా పరిస్థితి అది కాదేమో. బట్ దేవుడు నన్ను మీ అందరి ముందు ఇలా నిలబెట్టినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను.